హలో గాయస్, దిస్ ఈజ్ వైటీ గేమింగ్ లక్ష్మణ్. గాయస్, నేనైతే డే 4కి సంబంధించి 4th లేయర్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసా. మనం ప్రీవియస్ డేస్లో చాలా బాగా నేర్చుకున్నాం. సో 4th లేయర్ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మన థర్డ్ లేయర్ ఇక్కడ దాకా కంప్లీట్ అయిందన్నమాట. సో మనం థర్డ్ లేయర్ అక్కడ దాకా కంప్లీట్ చేసాం. ఇది సెకండ్ లేయర్. సో సెకండ్ లేయర్ ఇలా అవుతుంది. తర్వాత మనం థర్డ్ లేయర్ అని అలా సెట్ చేసాం పైన. సో దాన్ని ఈ లేయర్ ఉంది చూసారా, ఈ లేయర్ని మనం 4th లేయర్గా మనం తీసుకుంటాం అనమాట. సో దీన్నే 4th లేయర్గా తీసుకుని ఎల్లుని టాప్లో మెయింటైన్ చేస్తూ ఈ ఆరెంజ్ ఉన్నాయి కదా, ఈ 2 ఆరెంజ్ మనం యూ షేప్లో వచ్చేలా చూసుకోవాలన్నమాట. మ్యాచింగ్ అంటే సేమ్ కలర్ ఉండాలన్నమాట. సో మనకు రెడ్ మిడ్ మ్యాచ్ అవుతుందని మనం అనుకోకూడదు. సో ఇవి అయితే మనం ఖచ్చితంగా మ్యాచ్ చేయాలి. ఆరెంజ్, సో 2 ఆరెంజెస్ ఇలా వస్తుంది కండిషన్. మీకు ఇలా వస్తుంది గైస్, మీరు చూసుకోవాలి, క్యూబ్ని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యూ షేప్ అవుతుంది. సో యూ షేప్ అయ్యాక మనం దీన్ని లెఫ్ట్ సైడ్ అనమాట, యూ షేప్ని మనం లెఫ్ట్ సైడ్ మెయింటైన్ చేయాలి. ఈ యూ షేప్ లెఫ్ట్ సైడ్ మెయింటైన్ చేస్తూ మనం ఇలా 2 కలర్స్ అవుతుంది అనమాట. సో 2 కలర్స్ చూసారా గైస్, ఆ 2 కలర్స్, ఆ 2 కలర్స్ అయ్యాక మనం 4th ఫార్ములా యూస్ చేస్తే మనం రూబిక్స్ క్యూబ్ని వర్కౌట్ చేయొచ్చు. ఒక్కోసారి మనకి ఆ 2 కలర్స్ రావు గైస్. నేను 5th ఫార్ములా కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టా. సో మీరు అది చూసి ఫాలో అయిపోండి అనమాట. సో నేనైతే ఫార్ములా అప్లై చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెయ్యండి. అప్ లెఫ్ట్, గైస్ అయిపోయింది మనకి క్యూబ్ అయితే మనం కంప్లీట్ చేసేసాం. సో ఈ వేలో మనం వెళ్ళాం, చాలా ఈజీగా వర్కౌట్ చేసాం. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నేను ఇంకా రూబిక్స్ క్యూబ్కి సంబంధించి వీడియోస్ పెడతా. అలాగే నెక్స్ట్ నేను సన్షైన్ క్యూబ్ అని ఉంది, సో దానికి సంబంధించి నేను వీడియో మీకు మళ్ళీ రిలీజ్ చేస్తా త్వరలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.